వాసులే భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే భూలోక నివాసులందరూ ఆయన వారసులే సమస్త దేశములారా సంతోషగానము చేయుడి యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు టెంగా సంజీవి మరియు జీవమణి కుటుంబ సభ్యులు సందీప్ సంపత్తులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దీవెనలు పొంది త్వరగా ఉద్యోగము వివాహం జరగాలని యూకేలో ఉన్న కాళిదాస్ పరిమళ ఇహన మేఘనలకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు వారిని కాచి కాపాడాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడినవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ క్రీశేషులు గాలి ప్రకాశ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టెక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ పి శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి రోసి ఓజే శౌరీలు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ తూము సుచేత నేగల సర్వేశ్వరుడు కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించాలని అందరినీ ఆయురారోగ్యంతో నింపాలని దివ్యబలి పూజను తూము సుచేత గారు సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి నేగల సర్వేశ్వరుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని రవీంద్ర లౌలీలను ఆయురారోగ్యంతో నింపాలని అజయ్ యొక్క తలంపులను ఉద్దేశాలు నెరవేర్చాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో క్రీస్తు యొక్క రక్తము చేత క్రీస్తు ఒకే ఒక్క బలి చేత మనందరము కూడా విముక్తి గావించబడ్డాము, పవిత్రులుగా నిర్దోషులుగా పావనులుగా చేయబడ్డామనేది తేటతెల్లం చేస్తుంది. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా దీపము ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో మన జీవితాలు కూడా ఇతరులకు వెలుగునివ్వాలి అని నొక్కి ఒక్క అని చెప్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ దివ్యబలి పూజలో పాపమన్నింపును వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రార్థించెదము. ఓ సర్వేశ్వరా, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లును కృప చూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్కార్యములందును నిమగ్నుమై జీవించుదుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు శాంతికిని దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మనము గట్టి విశ్వాసముతోనూ దృఢమగు నిరీక్షణతోనూ ఒకరినొకరు ప్రేమతో ప్రోత్సహించుకొందము. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 25 వరకు. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదుమని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరిచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము. కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతో, స్వచ్ఛమగు నీటితో కడగబడిన శరీరములతో, గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతుము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా ఎంచుకొందము. మనము ఒకరికొకరము సహాయము పడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేమించుకొనుటకు దారులు కనుగొందము. సంఘ సమావేశములను మానుకొనుటకు కొందరు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుట ఎను అలవాటును విడనాడక ప్రభు దినము సమీపించుచున్నందున ఒకరినొకరము మరింతగా
ప్రోత్సహించుకుందము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును వెతుకుకొనుచు ప్రభువుకు వెతుకుకొనుచు వచ్చేడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. భూమియు దాని మీద నున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లా ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చేడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. ప్రభు పర్వతములు నెక్కుటకు అర్హుడెవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగుడుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థక్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చేడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడవైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెతుకుకొనుచు వచ్చేడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చేడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. నా యేసయ్యా
మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో యేసు వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచును గాని, గంప కింద గాని మంచము క్రింద గాని ఉంచడు కదా. దాచబడినదేదియు బట్ట బయలు కాకపోదు, బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీణులున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత వసకబడును, లేని వాని వద్ద నుండి వానికి ఉన్నదియును తీసివేయబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాయబడిన లేఖలో చాలా చక్కగా చెప్పబడింది. క్రీస్తు మరణం వలన మానవాళి అంతటా కూడా పవిత్రం గావించబడింది. క్రీస్తు రక్తముచే సర్వ మానవాళి యొక్క పాపము తొలగించబడింది. క్రీస్తు యొక్క బలి వలన మనందరము కూడా తండ్రి అయిన దేవునితో సఖ్యత కలిగి ఐక్యత కలిగి జీవించడం ప్రారంభించింది. ఆనాడు ఆదాము అవ్వల పాపం వలన మూసివేయబడిన స్వర్గపు ద్వారములు క్రీస్తుని ఒకే ఒక బలి ద్వారా, ఆయన ప్రాణ త్యాగము ద్వారా మూసిబడిన స్వర్గపు ద్వారములు తెరుచుకోబడినవి. మరి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు రక్తము ప్రతి మానవాళ్ళను కూడా కలుషం నుండి పాపం నుండి విడుదల గావించబడి మనందరినీ కూడా క్రీస్తు రక్తము పరిశుద్ధులుగా పావనులుగా మారుస్తుంది. క్రీస్తు ప్రభు పలుకున్నట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో ఏ విధంగా అయితే పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయనను పోలి మనందరము కూడా పరిశుద్ధతగా పవిత్రులుగా జీవించాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. అవును, మనందరము కూడా క్రీస్తు రక్తముతో, క్రీస్తు యొక్క బలి వలన, క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం వలన మనందరము కూడా పరిశుద్ధులము గావించబడ్డాము. మనందరి నుంచి ప్రభు కోరుకునేది ఇదియే. మనందరము కూడా పరిశుద్ధమైన హృదయాలను ఆ ప్రభునకు అంకితమనొచ్చాలి. పావన హృదయముతో ఆ దైవ సన్నిధికి మనము రావాలి. మనలో మచ్చ కానీ కలంకం కానీ ముడత కానీ ఏది ఉండకూడదు. క్రీస్తు మనందరిని కూడా పరిశుద్ధులుగా పావనులుగా నీతివంతులుగా ఉండాలనేది ఆ ప్రభు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాక ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను వెల ఇచ్చి కొనితిని కనుక, మిమ్మలను నా రక్తముతో పవిత్రమనుచితిని కనుక మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుచు, ఒకరి పట్ల ఒకరు ప్రేమను ప్రదర్శిస్తూ ఒకరినొకరు సహాయపడుచు, ఇతరులకు తోడ్పడుచు నా ప్రేమను మీరు పరులకు చాటండి. ప్రియ సహోదర సహోదరి, ఇది మొదటి పట్టణంలో క్రీస్తు యొక్క ప్రాణ బలిత్యాగం మనందరినీ కూడా త్యాగవంతులుగా ఉండాలి. మనందరం కూడా సహనశీలులుగా ఉదార స్వభావంతో
ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రోత్సహించుకుంటూ క్రీస్తు బాటలో సాగిపోవాలనేది తెలియజేస్తుంది. మరి నేటి సువార్త పట్టణములు మనందరికీ కూడా చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. అదేమిటంటే, ఎవరైనను దీపమును వెలిగించి దీపస్తంభం మీదే ఉంచుతారు కానీ మంచం కింద కానీ గంప కింద కానీ ఉంచరు కదా. మనం ఎందుకు దీపాన్ని వెలిగిస్తాము? చీకటిలో వెలుగునివ్వడం కోసము. మరి ముఖ్యంగా ఈ దీపము మరెవ్వరో కాదు, క్రీస్తు. క్రీస్తు అనే దీపము మన కుటుంబాల్లో, మన హృదయాల్లో నిరంతరము వెలిగించుకోవాలి. అందుకే ప్రభు పలుకుచున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. లోకానికి వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. ఎవరైతే నన్ను అనుసరిస్తున్నారో వారెవ్వరు కూడా చీకటిలో పయనింపరు. వారిలో అంధకారం అనేది ఉండదు. వారు జీవపు వెలుగును పొందుతారు. దావీదు మహారాజు తన కీర్తనలో 23వ కీర్తన ఈ విధంగా పలుకుచున్నాడు. గాఢాంధకారపు లోయగుండను నేను పయనించినప్పటికీ కూడా ఎట్టి అపాయమునకు చంకను. ఎందుకంటే ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నాకు భయము లేదు. 119వ కీర్తన 105వ వచనంలో కీర్తనకాడైన దావీదు మహారాజు ఈ విధంగా పలుకుచున్నాడు. ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మరి ఎప్పుడు మనము మన జీవితాలు ఒక దీపంగా మారతాయంటే, ఒక వెలుగుగా మారతాయంటే, ఎప్పుడైతే మనము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న క్రీస్తును అనుసరిస్తేనే మన జీవితాలు కూడా ఇతరులకు మనం వెలుగునివ్వగలము. అందుకే ప్రభు పలుకుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు. ప్రజలు మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ప్రభు పలుకుచినట్లుగా మీరు లోకానికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె ఉండాలి. మున్ముందుగా మీరు మీ జీవితాలను క్రీస్తు వెలుగుతో వెలిగించుకుని ఇతర జీవితాల్లో మీరు వెలుగును నింపాలి. ఇదే ప్రభు మనందరి నుండి కూడా కోరుకుంటున్నాడు. ప్రభు మనందరినీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీవు పొందిన ఆ క్రీస్తు వెలుగును, నీవు పొందిన ఆశీర్వాదములను, దీవెనలను నీ స్వప్రయోజనం కొరకు కాక, అవి నీవు ఒక్కడి కోసమే ఉంచుకొనక ఇతరులకు వెలుగునివ్వాలి. నీ జీవితాన్ని నీవు ఏ విధంగా అయితే గంప కింద, మంచం కింద ఈ దీపాన్ని ఉంచకుండా మనం వెలుగునిచ్చుటకు దీపస్తంభంపై ఉంచుతున్నామో, క్రీస్తు యొక్క దీవెనలతో నింపబడిన మనందరం కూడా మన స్వప్రయోజనం, నేను అనే స్వలాభం కాకుండా ఇతరులు అనే వారి యొక్క శ్రేయస్సు కోసం కృషి చేయాలి. అందుకే ప్రభు పలుకుచున్నాడు, ఇతరుల పట్ల మనందరం కూడా సానుభూతి కలిగి జీవించాలి. మనకు తెలిసిన విధంగా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనందరం అనుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీకు ప్రసాదించిన ఆ వెలుగు అనే దీవెనలను, వెలుగు అనే ఆశీర్వాదములను 10 మందిని నువ్వు వెలిగించగలగాలి. 10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలి. అప్పుడే నీవు క్రీస్తుకు తగిన బిడ్డగా జీవించగలవు. రెండవదిగా ప్రభు పలుకుచున్నాడు, శ్రద్ధగా ఆలకింపుడు. 24వ వచనంలో మీరు ఏ కొలతతో కొలుతురో
ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికంగా కొలవబడును. కనుక ప్రియ సహోదర సహోదరి, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో ప్రభువు మిమ్మల్ని కూడా కొలుస్తాడు. మీరు ఇతరుల పట్ల ఏ విధంగా మీరు మీ స్వభావాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రేమను, మీ దయను, మీ కారుణ్యమును ప్రదర్శిస్తారో అదే విధంగా పరలోకపు తండ్రి నీ పట్ల తన కారుణ్యాన్ని, తన దయను, తన కృపను నీ పట్ల కూడా అదే విధంగా అదే కొలమానంతో నీకును ప్రదర్శిస్తాడు. అందుకే పునీత భక్తుడైన యోహాను గారు ఈ విధంగా పలుకుచున్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు అట్టివాడు అసత్యవాది. ప్రభు పలుకుచినట్లుగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపు. నిన్ను నీవు ఎంతగా అభినందించుకుంటున్నావు, ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాని కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించు, అతనికి సహాయపడు, తోడ్పడు అని ప్రభు పలుకుచున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రభు మనందరినీ కూడా సన్మార్గంలో నడవాలని, అందరి పట్ల సానుభూతి కలిగి జీవించాలని, ఒకరితోనొకరు సఖ్యత కలిగి జీవించాలని, ఒకరు తప్పులు ఒకరు మన్నించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రభు ప్రేమ బాటులో మనం చిరకాలము సాగిపోవాలనేది ప్రభు మనందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాడు, అందరి నుండి కోరుకుంటున్నాడు. ఈ దీపావళి పూజలో మనందరం కూడా ప్రభుని అడుగుదాం. ప్రభువా, మా జీవితాలు ఇతరులకు వెలుగునిచ్చే విధంగా మార్చుము, ఇతరుల యొక్క కష్టాలను, బాధల్లో సహాయపడే విధంగా మార్చము, మలచము. మేము మమ్మలను ప్రేమించుకున్నట్లే పరులను ప్రేమించే మంచి మనస్సును మాకు ప్రసాదించమని ఈ దీపావళి పూజలో ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు
తండ్రి ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదెము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటెను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా ధన్యులు
మహోన్నతమున హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము.
మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాతులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో ప్రభు మనందరినీ కూడా వెలుగునిచ్చు దీపం వల్లే ఉండాలని, మన జీవితాలు 10 మందికి వెలుతురునివ్వాలని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా మన జీవితాలు ఆ క్రీస్తును వెంబడించినట్లయితే, లోకానికి వెలుగుగొన్న ఆ ప్రభు బాటలో నడిస్తే తప్పనిసరిగా మన జీవితాల ద్వారా ఇతర జీవితాలను వెలిగించవచ్చు. కావున మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లను మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమానమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యలోక భాగ్యము, దైవసుతుని పూజ్యము, స్వీకరింపరారండి దివ్య సత్ప్రసాదము. దివ్యలోక భాగ్యము, దైవసుతుని భోజ్యము, స్వీకరింపరారండి దివ్య సత్ప్రసాదము. అందులైన వారికి వెలుగు చూపు దీపము, అందులైన వారికి వెలుగు చూపు దీపము. లోక వెలుగు
నాదము సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ వాకు మాతృవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య బిందు మాకు జీవముగానున్నది. ఆ జీవము మమ్ము ఆనంద ఉత్సాహములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి